గుడ్ ఈవినింగ్. నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పాం కదా మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు, ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని. దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను. ఎందుకంటే పొద్దునుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే ఉందనుకున్నాము. ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్గా 100% ఫుల్ ప్రూఫ్ ఎవరు తీయలేరు, ఎంత పెద్ద సినిమా అయినా. సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది, కానీ క్లైమాక్స్ బాగుంది ఇది అది. సో అవన్నీ పెద్ద ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్నీల్కి రాకపోతే ఫ్యాన్ షో చూసే వీళ్ళందరూ కొంచెం ఈ తోకాలేసుకుని చూస్తారు కాబట్టి అవన్నీ ఉండొచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది సినిమా. స్కేల్ కానీ ఇది టెక్నికల్గా చాలా ఎంత స్ట్రాంగ్గా తీసాం సినిమా. మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ 7 monthsలో 2025లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్, ఇంత బ్రిలియన్స్గా, ఇంత గ్రాండియర్తో, ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, ఇవన్నీ ప్రతి సినిమాకు ఉంటాయండి. అవన్నీ కామనే. అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను. చిన్న చిన్న కంప్లైంట్స్ ఈ సెకండ్ హాఫ్ ఇవన్నీ ఏం పట్టించుకోకండి. హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగా తీస్తాం. చాలా ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని. విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్. అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయ లోపల సాంగ్ పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు. పెట్టకపోతే ఇప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయ లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి. లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి ఫిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అని అందరూ మాకు సలహా ఇస్తున్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో, కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయిని తీసుకొచ్చి 100 మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా చేశారు. నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్గా అనిపించింది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు, ఎందుకంటే మాకు అనిపించింది కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి. సినిమా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. కుమార్ వచ్చాడా? కుమార్ నిన్న ఫిగర్లు అడిగావు కదా, రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగావు కదా కుమార్. ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి Day 1 50% చేసేసింది. రాయలసీమ నేను అమ్మిన రేటుకి Day 1 50% చేసేస్తుంది. అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores గ్రాస్ వస్తుంది. 8 crores గ్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores గ్రాస్ వచ్చేటట్టుంది. చాలా కుమార్ ఇంకా డీటెయిల్గా చెప్పనా? అంటే విజయ్ గారి సినిమా, అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% Day 1 చేసేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో 32 shows మార్నింగ్ 7:30కి వేసాం. 32 shows వేసాం మార్నింగ్ 7:30కి. అది ఒక రికార్డు. సో అంత స్ట్రాంగ్గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా వస్తాం అనుకోకండి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి. సినిమా థియేటర్ రండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అది మీరు చెప్పాలి. అంతే, కలిసి వచ్చిందని మీరు అందరంటే కలిసి వచ్చినట్టే. అందరికీ నమస్కారం.
చాలా ఫీల్ అవుతున్నా లోపల. అది వర్డ్స్లో ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది. నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ, అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యేవాళ్ళం. చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది. ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు, ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా, మనం అందరం చిల్ కావాలి, లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో నువ్వు లేవు. నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు. 10:30కి యూఎస్లో షోలు పడ్డాయి, అంటే మన ఇండియా టైం. కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఎమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను. పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్న మనం కొట్టినామని. మా మేనేజర్ అనురాగ్ అయితే ఏడ్చేస్తున్నాడు, అసలు మార్నింగ్ నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు. 2-3 రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మమ్మీ వీడియో తీస్తూ ఎమోషనల్ అయ్యారు కదా. అందుకని 2-3 నాకు సినిమా ఈ ఆవిడ కోసం సినిమా ఆడాలి ఖచ్చితంగా, ఆవిడ కోసం రాత్రి మీకు ఎర్లీ మెసేజ్ పెట్టినప్పుడు అడిగే కదా మీ మదర్ ఎలా హ్యాపీ సార్ అని. ఆవిడ ఎమోషన్ చూసి ముందు అసలు ఆవిడ కోసం ఈ సినిమా ఆడాలి అసలు. మమ్మీ ఇంటికి వచ్చేసరికి అందరం రూమ్లలోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా. అబ్బా ఇప్పుడు ఇంక ఏడుపులు నా వల్ల కాదు, మమ్మీ ఎమోషనల్ అయి వస్తుందని. బట్ ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్, ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే. మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూసినా. మన తెలుగు ప్రజలు నా వెనకాల ఎంత ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా. మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత చూస్తున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ. యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఆగస్ట్లో వస్తున్నా అమెరికాలో. ఐ రియలీ హోప్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్. హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు. ఆంధ్ర మేము వెరీ సూన్ ఐఎమ్ ఆస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దట్ మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కలవాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ I want to go meet the people, celebrate it with the people, with all my team. I want Rajamandri, Vijayawada, Vizag, andaru వెంకటేష్ని కలవాలి, సత్యాన్ని కలవాలి, మా అందరిని కలవాలి. ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు. ఇంత థర్స్డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ, ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని. మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు, సినిమా బాగుంటే వస్తారు, సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని వంశీ గారు అనడం, మీరు నిజంగానే రావడం, మై హార్ట్ ఈస్ ఫుల్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. నేనే ఇంకా సినిమా చూడలే, మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూడనిస్తలేరు. థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలని భయపెడుతున్నారు నన్ను. కానీ వెళ్తా, చూడాలి, చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఆడియన్స్కి, తారకన్న, వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ, తారకన్నకి and every fan out there, thank you and lots of love. Itra అందరికీ నమస్కారం. ఇందాక విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు, విజయ్ కాదు హీరో, సత్య హీరో అని చెప్పి లేదు. మనోడు మన గురించే కాదు కదా నేను చెప్తున్నా. అదే నేనే మంచిగా చెప్పాను బస్, నేను కంప్లైంట్ రెడీ
సో ఫస్ట్ థింగ్ ప్రేమించారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ 2:30 అయింది, 2:33 అయింది పడుకునేటప్పటికి. విజయ్కో మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కో మెసేజ్ పెడుతున్నా, అంటే కొంచెం నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను. నేను కూడా రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్. ఈస్ గివెన్ దట్ కంబ్యాక్, దట్ మచ్ నీడెడ్ కంబ్యాక్. అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ అగైన్ ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్మన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను మొన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చి చేసే ప్రొడ్యూసర్. వంశీ గారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు, ఫస్ట్ టైం మేము ఎదురెదురు కూర్చోవడం కూడా. బట్ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ గట్స్. అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ. అండ్ ముఖ్యంగా గౌతమ్, ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 డేస్, 1 వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదో, అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో, మనం బాగుంటుందో లేదో అని 100 క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి. ఇంత క్రేజీ క్యారెక్టర్, అసలు ఆ ఆర్క్ కానీ, అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు. బ్రదర్ సెంటిమెంట్ ఈజ్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వెంకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ వంశీ గారు అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్. సో స్లోలీ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ యూఎస్లో 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద లవ్. ఇంకా మంచి సినిమాలు ఇస్తాను. ఇంకా ఐ మీన్ నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫుల్ బాటిల్ అనే సినిమా వస్తుంది, నేను వెంకటేష్ మహావ్ సినిమా చేస్తున్నాం. సో this is another opportunity for me to showcase my work, and more importantly I'm very happy for Vijay. That's all that I can say. And of course Venki, నీకు కూడా ఐ మీన్ అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ everyone. And of course sorry Juman and Girish last they were amazing. అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి one of the main reasons Juman and Girish. Thank you very much. Quickly, don't take Yeah, no, sir, I'm just no, sir. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్. ఇంత కెమెరా ముందు ఉంది. ఎస్టర్డే ఐ డిడెంట్ స్లీప్ యాక్చువల్లీ. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. ఇది థియేట్రికల్ మూవీ. యూ క్యాన్ క్లాప్స్, యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్, అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. మర్చిపోయాను యాక్చువల్లీ, అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే, లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి మండే ఈవినింగ్ కూడా, మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్గా వెళ్ళి పాపం శ్లోకాలను తెగదిట్టారు వింటర్ అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు.
వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. నవీన్ నులి కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏం అనుకోకండి. సినిమా చాలా బాగుందండి, ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్గా అన్నాను, కానీ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం రివ్యూస్ అన్నీ కూడా దే వర్ వెరీ ఆర్గానిక్. అసలు మేమే సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు, అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది ఇలా చెప్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ 5 థియేటర్, ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు ఉంచారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మ్యాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90% 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్. అది విజయ్ గారు అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్